మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై వస్తున్న ఆరోపణల గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు. ప్రస్తుతం తాడిగడప మున్సిపాలిటీ జనసేన నాయకులు సమ్మెట సుధాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, తమ్మినేని సీతారాంపై వస్తున్న ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్? గత స్పీకర్ పై మీరు ఆరోపణలు చేస్తున్నారు, గతంలో మీకు వ్యవహరించిన స్పీకర్ పై వారు ఆరోపణలు చేశారు, ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ గతంలోనూ ప్రస్తుతం అని ఎవరు ఉండదమ్మా. తప్పు ఎవరు చేసినా చట్టం ముందు అందరూ సమానమే. ఆయన స్పీకర్ గారు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారని రాజకీయ నాయకులు మేము చేస్తున్న ఆరోపణలు కాదు. చట్టంలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళు పరిశీలన చేశాకే ఈ వార్తలు బయటకు వచ్చినాయి. తమ్మినేని సీతారాం గారు వెంచర్లో ఫ్లాట్లో ఇళ్ల స్థలాల్లో మనిషి బతికుండంగానే డెత్ సర్టిఫికేట్లు అవన్నీ క్రియేట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ ఫేక్ రిజిస్ట్రేషన్కి పాల్పడ్డారని చెప్పి మేము వార్తల్లో మీడియా ఛానల్లో చూడటం జరిగింది. తమ్మినేని సీతారాం గారు వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ధనదాహం వల్ల ఇట్లాంటి తప్పుడు దారుల్లో వెళ్ళి వాళ్ళు కేసులు ఎదుర్కొన్నారమ్మా. ఇది గవర్నమెంట్ ఏమీ కావాలని వ్యక్తిగతంగా కానీ ఒక కక్షతో చేసింది అసలు. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఆ ఆస్తి కబ్జాకి వెళ్ళకపోతే అసలు ఆయనకి కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి సంబంధం ఉండేది కాదు. సార్, అయితే ఇప్పుడు ఒక భూ కబ్జా కేసులో ఇప్పుడు ఆయన భార్య మిగతా 13 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఎంతవరకు కరెక్ట్? భార్య 13 మందిని బయటికి లాగడం, ఆయన సతీమణిని కూడా బయటికి తీసుకురావడం కరెక్టే అంటారా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, నేరస్తులకి లింగ భేదాలు వర్ణ భేదాలు ఉండవు. 13 మంది అంటే 13 మంది వైసీపీ వాళ్ళనో వాళ్ళ కుటుంబ సభ్యులో కాదు. ఆ ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసిన డాక్యుమెంట్ రైటర్లో ఆ స్థలం ఎవరో ఒక ఒరిస్సా నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయిని వారసుడని చెప్పి నేను మీడియాలో డీట్ చూశాను. అలా ఆ కుట్రలో భాగమైన వ్యక్తులు వాళ్ళు మీడియేటర్లు అవ్వచ్చు, స్థలం యజమాని అని చెప్పి తప్పుడు ధృవపత్రాలు ఇచ్చిన వాళ్ళు, అలా వాళ్ళందరూ 13 మంది. అంతేగాని ఒక వ్యక్తిగతంగా ఇది కుట్రతో ఏదో కక్షపూరితంగా చేసినది కాదు. గతంలో మేము అనుకునేది ఏంటంటే, తమ్మినేని సీతారాం గారు స్పీకర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో నిండు సభలో ఒకప్పుడు మనం చూసాం, మహాభారతంలో ఒక స్త్రీని ఎలా పరాభవించినప్పుడు కళ్ళు మూసుకున్న ధృతరాష్ట్రుడిలాగా ఆయనలాగా ఈయన కూడా నిండు సభలో వీళ్ళు దూషిస్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు సతీమణిని దూషిస్తున్నప్పుడు ఈయన వెకిలిగా నవ్వుతా కానీ అలా కళ్ళు మూసుకొని కూర్చున్నందుకు కానీ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. కాలం మనం ఏదైతే ఇస్తామో తిరిగి అదే మళ్ళీ తిరిగి వచ్చింది. అలా ఆయన బాధపడిన దానికి ఈయన ఇలా కాలం ఇచ్చిన తీర్పు అని మేము అనుకుంటున్నాం. సార్, మీరు అన్నట్లు కర్మ సిద్ధాంతం పక్కన పెడితే ఈయన ఈ కేసులో దొరకడం జరిగింది. దీన్ని అనువుగా తీసుకుని పాలకపక్షం మీరు గట్టిగా ఆయన్ని పనిష్ చేయడానికి అన్ని రకాలుగా చూస్తున్నారని కూడా కొంతమంది ప్రజలు విశ్వసిస్తున్నారు. ఏమంటారు? అమ్మా, మన రాజ్యాంగం గొప్పది. ప్రభుత్వాలు చేయటానికి ఏమున్నది ఇందులో. రాజ్యాంగం చట్టం తన పని తను చేసుకుపోద్ది. అంతేగాని ఒక వ్యక్తి దొరికాడు కదా అని చెప్పి అతని మీద లేనిపోయిన అసలు మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇవాళ ప్రజలు చాలా చైతన్యవంతులు, మీడియా కూడా ఉంది. అసలు ఏ ప్రభుత్వం అయినా సరే ఇరికించాలనుకుంటే ఇవాళ జనాలు చాలా ఇవాళ తెలివిగా ఉన్నారు. ఇది మేము చేసింది కాదు. దయచేసి ఆ 13 మంది వాళ్ళందరూ వాళ్ళు కుట్రలో భాగస్వాములు కాబట్టే పోలీస్ వారు, డిపార్ట్మెంట్ వారు వాళ్ళందరూ బాగా ఎంక్వైరీ చేస్తారమ్మా. ఇది కూటమి ప్రభుత్వానికి రుద్దడం కానీ వాళ్ళు ఏదో ఆరోపణలు చేస్తారు, సహజం, తప్పించుకుంటారు. దొంగ అంటాడు, అదే ఇది. కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. సార్, అయితే కనుక ఈ విషయం చూసుకుంటే నేరారోపణ కరెక్ట్గా 100% రుజువు అయితే ఆయనకి ఎలాంటి శిక్ష పడవచ్చు అంటారు? అది న్యాయస్థానాలు చూసుకుంటే చట్టంలో ఈ ఫేక్ డాక్యుమెంట్లకి ఎంతకాలం శిక్ష ఏంటి, గౌరవ న్యాయస్థానం దోషులుగానే చూసిద్ది కానీ అందరినీ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని ఉండదమ్మా. ఇది ప్రభుత్వం పని కాదు, చట్ట పరిధిలోకి వెళ్ళిపోయింది. న్యాయస్థానాల వారు చూసుకుంటారు. సార్, అయితే ఇలా గనక ఈ వైఖరి ఉంటే నాయకులపై, ప్రజా నాయకులపై, రాజకీయ నాయకులపై కొంచెం దుష్ప్రచారం జరిగే అవకాశం ఉందంటారా? అంటే ప్రజల్లో నమ్మకం సన్నగిలే అవకాశం ఉందంటారా ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల? అందరూ ఒకటే అని ఒకే దాటికి కట్టడం. ఆ స్కూల్ వేరే అమ్మా, అది ఆ వైసీపీ స్కూల్ అనేది. ఆ స్కూల్లో మనకి సర్టిఫికేట్ కానీ అడ్మిషన్ కానీ దొరకాలంటే ఇవన్నీ ఉండాలేమో అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఎందుకంటే స్కూల్ అనాలో యూనివర్సిటీ అనాలో మరి వాళ్ళకే తెలియాలి. ఇది మాకు వర్తించదమ్మా.
మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే ఉంటుంది కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. అంతేగాని అందరినీ తీసుకొచ్చి ఒకే గాడికి కట్టేయకూడదమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి తమ్మినేని సీతారాం అనే ఆయన గతంలో కూడా స్త్రీని అవమానించినప్పుడు కూడా వెకిలిగా నవ్వడం, అంటే ఆయన నేచర్ అనేది అలా కిందకి దిగజారు ఉండడం అనేది ఆయనకి ఈ రకంగా కర్మ సిద్ధాంతం అంటుకుందంటే ఆయన వైఖరి ఇలా ఉండడం వల్లే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరుకుతాడనే విధానంలో ఇప్పటికీ ఆయన తప్పు బయటకు వచ్చింది అని అంటున్నారు జనసేన నాయకులు సమ్మెట సుధాకర్. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా కూటమి లేదా అధికార పార్టీ చేస్తున్నది కాదు, తప్పు బయటకు వచ్చింది, దానికి అది ప్రూవ్ అయితే దానికి సంబంధించిన శిక్ష ఆయన తప్పకుండా అనుభవిస్తారు, కానీ మేము అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం లేదని కూడా ఆయన గట్టిగా చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనూష, ఆంధ్రప్రభ, తాడిగడప నుంచి.